హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. గేమ్ చేంజర్ మూవీకి వచ్చిన అన్ని కష్టాలు నాకు తెలిసి ఏ సినిమాకి రాలేదు. అన్ని వివాదాలు కూడా ఏ సినిమాకి జరగలేదు. ఎందుకంటే అది రామ్ చరణ్ మీద ఉన్న కోపమా, లేకపోతే దిల్ రాజు మీద ఉన్న కోపమా, అసలు కాదంటే శంకర్ ఫెయిల్యూర్ డైరెక్టర్ అని మనుషుల్లో తిష్టేసుకుపోయినటువంటి ఒక ఆలోచన, లేదంటే మెగా ఫ్యామిలీ మీద ఉన్నటువంటి కోపమో తెలియదు. కానీ ఇంకోటి కూడా, పవన్ కళ్యాణ్ గారు ఒక బుక్ అడిగితే ఇవ్వను కానీ ₹1,00,00,000 అడిగితే ఇస్తా అని చెప్పి ఆ ఈవెంట్కి వచ్చి వెళ్ళిపోతున్నటువంటి యాక్సిడెంట్లో చనిపోయిన ఇద్దరు కుర్రోళ్ళకి 5,00,000 ఇచ్చారు. అది మనుషులకి కోపం తెప్పించిన విషయం. ఓవరాల్గా చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి వివాదాలంటే వివాదాలే. దాన్ని ఎలాగైనా అణిచివేయాలని చూస్తున్నాను. ఎందుకంటే అందులో ఒకటి ఇంకో పాయింట్ కూడా ఉంది. ఏదైతే అల్లు అర్జున్ మూవీ ఉందో, పుష్ప 2ని తొక్కేస్తాం ఆడినామంటూ మెగా కాంపౌండ్కి చెందినటువంటి చాలా మంది మాట్లాడతాం, జన సైనికులు మాట్లాడతాం కూడా చాలా కోపాన్ని తెప్పించింది. దట్టు ఉమర్ సంధు అనే ఒక రివ్యూవర్ గేమ్ చేంజర్ అటర్ ఫ్లాప్ అని ఫస్ట్ నుంచి రివ్యూస్ చేస్తూనే ఉన్నాడు. అది కూడా ఒక పాయింట్ అయి ఉండొచ్చు. నెక్స్ట్ ఎన్ని ఒక పక్కనైతే అల్లు అర్జున్ చెయ్యని తప్పుకి జైలు పాలైతే ఒక్కరు కూడా మెగా కాంపౌండ్ నుంచి మాట్లాడలేదు. ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. కర్ణుడు సావుకి 1,00,000 కారణాలు అన్నట్లు గేమ్ చేంజర్ ఫ్లాప్ అవడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆర్జీవి గారు దానిపైన స్పందించి చాలా చులకనగా మాట్లాడారు. 180 కోట్లు అంటే 86 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని చాలా మంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. సినిమా అటర్ ఫ్లాప్ అంటే మా సినిమాని ముందే అన్నిట్లో రిలీజ్ చేశారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు, భయపెట్టారు అంటూ రామ్ చరణ్ కోర్టులో కేసు వేయటం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ ఉమర్ సంధు ఇంకొక పోస్ట్ చేశాడు. ఏంటంటే, ఆహాహా దిస్ ఇస్ ద రియాలిటీ ఆఫ్ రామ్ చరణ్. లోకల్ కేబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ షోయింగ్ గేమ్ చేంజర్ అనే హెచ్డి పైరసీ ప్రింట్ అనేది లోకల్ టీవీ ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది అంటూ ఆయన చెప్పడం జరిగింది. అది ఏపీ లోకల్లో. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిజంగానే స్క్రీన్ షాట్ ఒకటి పెట్టాడు. ఏపీ లోకల్ టీవీ అని ఒక టీవీ ఉంది, అందులో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ టెలికాస్ట్ అవుతున్న స్క్రీన్ షాట్ ఆయన పెట్టడం జరిగింది. ఎంతైనా సిగ్గుండాలి రా ఒక్కరికైనా. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ పైరసీ అయింది. ఆ పైరసీ అటు చాలా 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 వెబ్సైట్లో వచ్చింది. ఇలా ఛానల్లో టెలికాస్ట్ చేయడం ఏంట్రా? ఉన్న కలెక్షన్స్ కూడా పోవడానికి సిగ్గుతరం లేకుండా కొద్దిగా తినంట్రా. వాళ్ళు కష్టపడి సినిమా తీశారు, ఏదేమైనప్పటికి కూడా టెలికాస్ట్ చేయడం ఏంట్రా? దీన్ని సంక్రాంతి స్పెషల్గా టెలికాస్ట్ చేశారా? ఈ ఉమర్ సంధు చేయటం అలాగే ఉంది, రామ్ చరణ్ పీక్కోవటం అలాగే ఉంది, మూవీ ఫ్లాప్ అవటం అలాగే ఉంది, ఫ్యాన్స్ అంతా బాధపడటం కూడా అలాగే ఉంది. ఓవరాల్గా సినిమా డిజాస్టర్ అయితే మళ్ళీ ఈడొచ్చేసి లోకల్ ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్నారు పండగ సందర్భంగా. ఇదా మనకు కావాల్సింది? ఇటువంటి సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. అసలే కష్టాల్లో ఉన్నారు, లాసుల్లో అంటే కొద్దిగా మానవతా ధర్మంతో దాన్ని టెలికాస్ట్ చేయకుండా వేరే ఏమైనా టెలికాస్ట్ చేసుకోవచ్చు కదా. సిగ్గు సరం లేదరా? ఛే! ఏదేమైనప్పటికీ ఇలా ఏపీ లోకల్ టీవీలో దీన్ని టెలికాస్ట్ చేయటం అనేది చాలా చాలా తప్పు. దీనిపైన చట్టపరమైన యాక్షన్స్ ఏమంటే తీసుకొని ఈ ప్రాబ్లమ్ని ఇక్కడే సాల్వ్ చేయాలి. ఇంకా వేరే ఛానల్స్లో రాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పల్నాడు టీవీలో కూడా ఈ సినిమా టెలికాస్ట్ అయిందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.